హలో అండి, నేను మీ లక్ష్మీ కలెక్షన్స్ లక్ష్మిని. ఏంటమ్మా వాడు డబ్బాతో వచ్చాడు అనుకుంటున్నారా? సర్వపిండి గోలండి బాబు. సర్వపిండి తినాలనిపించింది అన్నాడు. సరే వెళ్ళి పిండి పట్టించుకొని రారా అని చెప్పాను. వాడు వచ్చేసరికి నేను తయారు చేసి పెట్టేసుకున్నానండి. పిండిలో జీలకర్ర, నువ్వులు, పల్లీలు ఎప్పుడైనా కొంచెం స్మాష్ చేసి వేసుకుంటే తినేటప్పుడు మన పంటి కింద తగులుతూ కమ్మగా ఉంటుందండి. నువ్వులు వేశాను, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. అయినా తెలంగాణ వాళ్ళకి సర్వపిండి గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కదా. సొరకాయ తురుము, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ చేసి వాటర్ లేకుండా సొరకాయలో వచ్చే వాటర్ తోటి పిండి కలిపి చేసుకుంటారండి. ఎంత బాగుంటుందో, తిన్నా కొద్ది తినబుద్ధి అవుతుంది. అయినా నాకు ఇంట్లో అవన్నీ ఇవి లేకుండే, ఉన్న వాటితోటే నేను చేసేసుకున్నాను. చాలా కమ్మగా ఉంది. చిన్నప్పటి స్టోరీలు చెప్పుకుంటూ నేను పిండి కలుపుకున్నాను. చిన్నప్పుడు సర్వపిండి అడుగులు పెట్టినా అనేవాళ్ళు నాన్న అని చెప్తూ పిండి తడిపేసుకున్నానండి. అంటే అడుగులంటే ఏంటి మమ్మీ అన్నాడు. ఏం లేదు నాన్న, ఇప్పుడు అంటే సర్వపిండి పెట్టడానికి సపరేట్గా ప్యాన్లు వచ్చాయి, సర్వపిండి గిన్నెలు, నాన్ స్టిక్ ప్యాన్లు అవన్నీ ఉన్నాయి కదా. అమ్మమ్మ వాళ్ళకి అవేవి లేకుండే. గిన్నెల అడుగు భాగంలో కొంచెం నూనె ఎక్కువ వేసి కాల్ చేసుకునేవాళ్ళు, అందుకే అడుగులు పెట్టినా అనేవాళ్ళు అని చెప్పుకుంటూ నేను పిండి తడిపేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని జొన్న పిండి లాగానే ఒత్తేసుకొని కాల్ చేశానండి. అలా ఒకదాని ఇంకొకటి 4-5 పెట్టేసుకున్నాను. 2 స్టవ్ నుంచి దించే లోపల ఇంకా 2 రెడీగా ఉండాలి కదా అని అలా కాల్చుకొని ఫస్ట్ వాయి తీసానో లేదో మా చిన్నోడు వచ్చేసాడు. వాడు ఫస్ట్ బ్యాటింగ్ కావాలి ప్రతి దానికి. పిండి పట్టించుకొని వచ్చింది పెద్దోడు, కానీ చిన్నోడే ఫస్ట్ వచ్చేసాడు. మీలో ఎంతమందికండి ఛాయ్లో సర్వపిండి తినడం అలవాటు ఉంది? నాకైతే చాలా ఇష్టం. మామూలుగా ఉట్టిగా తినేదానికంటే ఛాయ్లో తింటానండి నేను బాగా. చాలా బాగుంటాయి. ఇలా చేస్తూ చపాతీలాగా పొంగుతుంది చూసారా సర్వపిండి. చపాతీలాగా లేయర్లు వేసుకోవచ్చండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో సర్వపిండి. వచ్చేసాడు మా చిన్నోడు, ఇంకా ఓ ప్లేట్ తీసుకున్నావు. చూసారా, రాగానే స్టార్టింగే అంటాడు. పాపం పెద్దోడేమో అన్నయ్యాక వచ్చాడండి. ఏదైనా తినడానికి ఉండాలి కదా మోక్షం. ఓకే, మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.